హలో అండి అందరికీ. రీసెంట్గా హైదరాబాద్లో దొంగలు విజృంభిస్తున్నారు అనమాట. రీసెంట్గా జరిగిన ఒక సంఘటన ఏంటి అంటే, మనందరం చూస్తూనే ఉంటాం, హైదరాబాద్లో దొంగలు చైన్ స్నాచింగ్ చేస్తారు. బైక్ల మీద వచ్చి ఎవరైనా ఒంటరిగా మహిళలు కనపడితే వాళ్ళ మెడలో ఉన్న చైన్లు అలుకొని వెళ్తూ ఉంటారు అనమాట. అయితే ఈ తరహా ఘటనలో పోలీసులు ఉక్కుపాదం మలుపుతున్నారు. ఎందుకంటే సీసీ కెమెరాల ద్వారా వాళ్ళు ఎక్కడున్నా కానీ పట్టుకుంటున్నారు అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో దొంగలు మరొక కొత్త తరహా ప్లాన్ అయితే వేయడం జరిగింది. రీసెంట్గా ఇంట్లోకి వెళ్ళే ఇంట్లో ఉన్న మహిళల చైన్ కొట్టుకొని, కాలింగ్ బెల్ కొట్టి మరి ఇంట్లో ఉన్న మహిళ యొక్క మెడలో ఉన్న చైన్ కొట్టుకొని మరి వెళ్తున్నారంటే వాళ్ళకి ఏ స్థాయిలో ధైర్యం వచ్చిందో మనం చూడాలి. ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. ఇగో ఈయన ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళి తలుపు కొట్టారనమాట. ఆ కాలింగ్ బెల్ కొట్టారు. కాలింగ్ బెల్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఒక మహిళ వస్తుంది. వస్తుందో చూస్తుండ్రు. రాగానే ఆమె ఇంట్లో లోనికి వెళ్ళి ఆ మహిళ మెడలో ఉన్న ఆ చైన్ తెంపుకొని పారిపోతాడు అనమాట. చూడండి, చూసారు కదా దొంగలు ఏ స్థాయిలో హైదరాబాద్లో విజృంభిస్తున్నారో. అయితే ఈ సంఘటనల మీద పోలీసులు మరి ఎక్కడ విఫలమవుతున్నారో తెలియట్లేదు అనమాట. ఎందుకంటే ఒక వ్యక్తి డాషింగ్ గా ఒక అపార్ట్మెంట్లోకి వచ్చి కాలింగ్ బెల్లి కొట్టి ఒక మహిళ మెడలో ఉన్న చైన్ తెంపుకుపోతుంటే మరి పోలీసుకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఉండదు. కాకపోతే ఇలాంటి వాటి పట్ల ఇలాంటి చెయ్యాలంటేనే వాళ్ళకి చుట్టుపడేలాగా పోలీసులు కొట్టాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే ఇది ఒక రకంగా హైదరాబాద్ పోలీసులు వైఫల్యం కిందకే వస్తుంది అనమాట. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.